హాయ్ గైస్! ఈరోజు నేను ఎంతో ప్రాచుర్యమైన తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ గురించి చూపించబోతున్నాను. ఈ టెంపుల్ అనేది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, ఇప్పటికీ చెక్కు చెదరని దేవాలయం అన్నమాట. ఈ దేవాలయం అంతా ఎటువంటి ఇటుక, సిమెంటు, కమ్మీ లేకుండా కట్టారు. ఈ దేవాలయం మొత్తం గ్రానైట్ మాత్రమే ఉపయోగించి నిర్మించారు. ఈ దేవాలయం భారతదేశంలోనే ప్రాచుర్యమైన దేవాలయం. ఈ తంజావూరులో ఈ దేవాలయమే మొట్టమొదటి ఫేమస్. ముఖ్యంగా ఈ దేవాలయంలో ప్రాచుర్యం ఏమిటంటే, ఇక్కడ చెక్కిన ప్రతి ఒక్క శిల్పి చేతితో, రాయితో, గ్రానైట్తో మాత్రమే చెక్కారు. ఎటువంటివి ఉపయోగించలేదు. ఇంకా మీరు ఈ దేవాలయాన్ని చూసారంటే ఎక్కడ చూసినా మీకు శిల్పాలు అనేటివే కనిపిస్తాయి. ఇక్కడున్న శిల్పాలన్నీ ఎంతో అందంగా చెక్కారు. ముఖ్యంగా ఇక్కడ కొలువైన శివుడు 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉంటాడు. ఇక్కడ కొలువైన ఉన్న శివుడు ఎన్నో టన్నుల బరువుతో కలిగి ఉంటాడు. అలాగే శివుడికి నంది విగ్రహం కలిగి ఉంటుంది. ఈ నంది కూడా 2.7 మీటర్స్ ఎత్తు, 2.5 మీటర్స్ వెడల్పుతో 20 టన్నుల బరువుతో నంది విగ్రహం ఒక్క రాయితోనే విగ్రహం అంతా కలిగి ఉంటుంది. తరువాత ఈ గుడి కట్టిన ఆయన రాజా సర్ఫోజీ. ఈయనని చోళ రాజా అని కూడా అంటారు. ఈ లోపల కూడా చూసారంటే మీకు ఎక్కడ చూసినా గ్రానైట్ శిల్పాలతోనే కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ గుడి లోపల మాట్లాడుకునేది పక్కకి వినిపించదు. భారతదేశంలోనే ఏకైక పురాణ క్షేత్రాలలో 13వ అంతస్తు గల ఈ దేవాలయం నిలిచింది. ఈ గుడి కట్టే అంత గ్రానైట్ చుట్టుపక్కల ఎక్కడా లేదని ఎక్కడో కొండల నుంచి తీసుకొని వచ్చి కట్టారంట. బృహదీశ్వర దేవాలయం 1000 సంవత్సరాలుగా చరిత్ర కలిగినది. ఇప్పటికీ ఎటువంటి చెక్కు చెదరని గల దేవాలయం. మీరు అప్పటికి ఇప్పటికీ చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడి ప్రజలు మధ్యాహ్నం పూట ఈ గోపురం యొక్క నీడ కనిపించదు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. చోళరాజు ఈ గుడి కేవలం 5 సంవత్సరాలలోనే ముగించారు. ఇదండి ఈ తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం యొక్క విశిష్టతలు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.